మీ పేరు బ్రదర్? వినోద్ నారాయణపేట నుంచి రావడం జరిగింది. ఎల్బీ చర్చి నారాయణపేట మా సంఘాస్తులందరూ రావడం జరిగింది. ఎంతమంది వచ్చారు బ్రదర్? మేము 50 మెంబర్స్ వచ్చారు. 50 మెంబర్స్ వచ్చారు. మీరు 2 రోజులు కంటిన్యూ వచ్చారా? నిన్న వచ్చిన మీరు వచ్చిన ఇంకా రేపు కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ లాస్ట్ రోజు ఇప్పుడు 2 రోజులు మీటింగ్ జరిగింది కదా బ్రదర్. ఈ 2 రోజుల మీటింగ్లో మీరు ఏం నేర్చుకున్నారు? వాక్యం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషకరంగా విషయం ఏమిటంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మీటింగ్స్ అనేది జరగలేదు. జస్ట్ చర్చిలలో చెప్పుకునే వాళ్ళము. ఇలా సేవకులు వచ్చి ఓపెన్ గ్రౌండ్లలో మీటింగ్స్ అనేది చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. ప్రతిసారి మనం జరగాలంటే మహబూబ్ నగర్లో మాత్రం జరిగేది. ఆడికి వెళ్ళేవాళ్ళం. ఈసారి మాకు అందుబాటులో దగ్గర 15 కిలోమీటర్స్ దూరం గుంటూరు పట్టణం జరిగే అవకాశం దొరికింది. మేమందరం ఇక్కడ రావడానికి మీ యొక్క సంఘం నుంచి కూడా మమ్మల్ని అందరూ ఆహ్వానం పలికి ఎంతో కష్టపడి ఆ పోస్టర్స్ అని చూసిన మా చర్చి గారు కూడా చాలా అర్పించారు. మేము కూడా చాలామంది చెప్పడం జరిగింది ఈ విషయం. ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా విజయవంతంగా జరుగుతుంది. మేమందరం కూడా ప్రార్థన కూడా చేసిన సంఘం తరఫున కూడా సంఘంలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నేను 100 మెంబర్స్ అని మన సంఘం నుంచి అలాగే వేరే సంఘాలు కూడా నేను కొంచెం మోటివేట్గా చెప్పిన ఈ సంఘం నుంచి మనకు జరుగుతున్న మన కూటాలు మన దేవుని వాక్యం వినడానికి వెళ్ళాలి. కాబట్టి మన క్రైస్తవులందరూ ఖచ్చితంగా అక్కడ అటెండ్ కావాలి అనే విధంగా నేను కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అందరూ వచ్చింది. 700 మెంబర్స్ వరకు కూడా రావడం జరిగింది. రేపు 1000 అబౌవ్ ఆడతారు ఖచ్చితంగా దేవుని కృప వల్ల. రేపు అలాగే పాస్టర్ పాల్కిషోర్ గారు కూడా మా యొక్క నారాయణపేట జిల్లా తరఫు నుంచి కూడా మేము ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. నారాయణపేట చర్చ్ పెద్దది ఇక్కడ పట్టణం ఇక్కడ జిల్లాలో చర్చ్ తరఫున కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ అలాగే ఉప్పూరు సంఘస్థులకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించారు. భోజన విషయం కూడా వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మంచి భోజనాలను పెట్టి వాళ్ళు ఎన్నో క్షేమంగా చేసి ప్రార్థన చేసి క్షేమంగా పంపిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ